మిథున రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. సప్తమ దశమాధిపతి అయిన గురువు ద్వితీయంలో ఉన్నారు. పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు. రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు. తృతీయాధిపతి అయిన రవి జన్మరాశిలో ఉన్నారు. మీరు ఏదైతే తలుచుకుంటారో అది పని ఈ వారం పూర్తవుతుంది. ఎప్పటి నుండో పూర్తి కాని వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం నెరవేరుతాయి. ఆధ్యాత్మికంగా దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పరంగా మీరు చేయాల్సిన బాధ్యత ఏదైతుందో అది నిర్వర్తిస్తారు. సంతానంలో ఒకరికి కాస్త ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి, భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్త వహించండి. అదేవిధంగా వ్యాపార రంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు మీకంటూ స్థానాన్ని సంపాదించుకుంటారు. అయితే ఎంత కష్టపడినప్పటికీ మన ఫలితం ఇంతేనా, మనకి ఇంతకంటే మనం ఎదగలేమా అనే ఆలోచన వస్తుంది. అయితే మీకున్న తెలివితేటలతోటి చాకచక్యంగా ప్రతి పనిని మీరు పూర్తి చేయగలుగుతారు. 10 మందిలోనూ మెచ్చుకోలుగా ఉంటుంది. షష్టమ లాభాధిపతి కుజుడు వ్యయంలో ఉన్నారు. ఏదైనా సరే ప్రభుత్వం సంబంధించిన వ్యవహారాలు, లీజులు కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా సరే మీకు ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, చిరుస్థాయి వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులకి, చిరుధాన్య వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. లాభాల వాట వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా గడిచిన వారం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి, మనకంటూ గుర్తింపు ఉండాలని చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అది నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు చక్కగా కలిసి వస్తుంది. సహోదరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడం, వారు మీకు వ్యాపార పరంగా ధన సహాయం అనేది చేయడం జరుగుతుంది. ఎప్పుడో కొన్న స్థిరాస్తి విలువ పెరగడం అనేది కూడా చక్కగా గ్రహాదుల సూచనలు చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది శత్రువులు మీ పైన బురద చల్లాలని చూస్తారు. వాటిని సమయస్ఫూర్తిగా తిప్పికొట్టడం, శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా లేకపోలేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం, మొగలుపు కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారికి పూజ చేయడం, ముఖ్యంగా కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో ఫైనాన్స్ పరంగా, ఉద్యోగపరంగా, సంతానపరంగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ సమస్యపై అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం కానీ శనివారం నాడుగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in